నీ జీవితం చూడు ఎలా ఉందో. నువ్వేమో చర్చ అంటావు, దేవుడు అంటావు, నీ జీవితం మాత్రం మారలేదు. ఒక వ్యక్తి దేవుడిని నమ్ముకొని నిజంగా దేవుని బిడ్డ అయి ఉండి పరిశుద్ధాత్ముడు అతనిలో నివాసం చేస్తూ ఉంటూ అతను అపవిత్రంగా బతకగలడా? అది ప్రశ్న అన్నమాట. ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుడిని నమ్ముకొని దేవుని యొక్క ఆత్మ నీలోకి వచ్చి నివాసం చేస్తా ఉన్నప్పుడు నువ్వు పాపము చేస్తా ఉండగలవా? లేకపోతే నువ్వు అసలు విశ్వాసవి కాదేమో, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావేమో. అది కూడా ఈరోజు వాక్యంలో నుంచి నిన్ను నువ్వు పరీక్షించుకోవటం మంచిదని నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను. నిజంగా దేవుని కుమారుని యొక్క రక్తము చేత విమోచించబడిన నువ్వు నీ లోపలికి దేవుని ఆత్మే వచ్చి నివాసం చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడే వచ్చి నివాసం చేస్తున్నప్పుడు నీ జీవితం మొత్తం మారాలి కదా. ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరచునట్లు మీ సత్క్రియలను అందరి ఎదుట ప్రకాశింప చేయడని అన్నాడు. అన్నాడా లేదా ప్రభు? ఆ మాట అన్నాడు కదా.